వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు హెల్త్ వెల్నెస్ కోచ్ డాక్టర్ జనార్దన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. ముందుగా తెలుగు వన్ ఛానల్కి, తెలుగు వన్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నమస్తే అండి. సార్, అలాగే ఇంకొక అంటే ఈ ఇయర్ ఎండింగ్ కాబోతుంది, కొత్త సంవత్సరం రాబోతుంది. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ఏం చెప్దాం? న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటేనండి, చాలామంది న్యూ ఇయర్ వస్తుందని చెప్పని హెల్త్ పరంగా కరెక్షన్స్ చేసుకుందామని చెప్పని, బరువు తగ్గుదామని, జిమ్ మెంబర్షిప్స్ అని చెప్పని, లేదంటే ఇంకా సమ్ అదర్ డైట్స్ అన్ని పాటిస్తుంటారు. నన్ను అడిగితే న్యూ ఇయర్ రెజల్యూషన్లో మీరు హెల్తీగా మీ యొక్క బరువును కంట్రోల్ చేసుకొని, దాన్ని మెయింటైన్ చేసుకొని, అలానే జిమ్ చేయండి, వర్కౌట్ చేయండి. కానీ దాని మీద ఎక్కువ డిపెండ్ అయిపోవడం వల్ల మీకు అంత యూజ్ ఉండదు. అంటే బరువు తగ్గడంలో చెప్తున్నాను నేను. ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా ఇంపార్టెంట్, కానీ 20% మాత్రమే ఎక్సర్సైజ్ అనేది మీ యొక్క బరువు తగ్గడంలో ప్లే చేస్తుంది. 80% అనేది ఫుడ్లో కరెక్షన్స్ చేసుకోకుండా, మీరు హెల్తీగా న్యూట్రిషన్ కరెక్షన్స్ చేసుకోకుండా బరువు తగ్గుదాము, వెయిట్ తగ్గుదాం అంటే అది ఇంపాసిబుల్ అండి. సో మీరు బరువు తగ్గుదాం అనుకున్నప్పుడు ఎక్సర్సైజ్ చేయండి 20%, 80% ఫుడ్లో కరెక్షన్స్ చేసుకొని లైఫ్ స్టైల్లో కరెక్షన్స్ చేసుకోవడం ద్వారా మీరు హెల్తీగా బరువు తగ్గచ్చు. న్యూ ఇయర్కి రెజల్యూషన్లో మీరు హెల్తీగా బరువు తగ్గడం, అలానే మీ లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, ఫ్యాటీ లివర్ కానీ, డయాబెటీస్ టైప్ 2 వీటన్నిటినీ కూడా మీరు హెల్త్ని కరెక్ట్ చేసుకుంటూ హెల్తీగా మీరు రెజల్యూషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. అట్లాగే ఈ మధ్యకాలంలో హార్ట్ డిసీజెస్, ఇంకా బీపీలు, షుగర్లు ఏజ్తో సంబంధం లేకుండా వచ్చేస్తూ ఉన్నాయి. హెల్త్ పై అవగాహన తగ్గిందంటారా, లేకపోతే ఈ మధ్యకాలంలో ఎట్లా దీన్ని కరెక్ట్ చేసుకోవచ్చు అంటారు? సో మనం స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లంటేనండి, రీసెంట్గా లైఫ్ స్టైల్ డిసీజ్ చాలా ఎక్కువ అయిపోయాయి. ఎందువల్ల అంటే ఒకటి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్ వచ్చి సెడెంటరీ హ్యాబిట్స్ అండి. సో కూర్చొని పని చేసుకోవడం ఎక్కువ. ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలామంది డెస్క్టాప్ జాబ్స్ చేస్తున్నారు, కొంతమంది హైబ్రిడ్ జాబ్స్ చేస్తున్నారు. 3 days వర్క్ చేస్తున్నారు, 3 days ఆఫీస్కి వెళ్తున్నారు, రిమైనింగ్ టైం అంతా కూడా ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. ప్లస్ ఎక్కువసేపు కూర్చొని ఉంటున్నారు అనమాట. సో సెడెంటరీ హ్యాబిట్స్, అలానే డాక్టర్స్ కానీ లేదంటే బిజినెస్ పీపుల్ కానీ మ్యాక్సిమం అందరిలో కూడా సెడెంటరీ హ్యాబిట్స్ ఉంటున్నాయి. ప్లస్ పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ అంటమాట. సో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, ప్లస్ ప్రెజెంట్ డేస్లో లేట్ నైట్ షోస్ అని, నెట్ఫ్లిక్స్ షోస్ అని చెప్పని, వెబినార్స్ అని చెప్పని, వీటి వల్ల ఏంటంటే ఎక్కువ లేట్ నైట్స్ ఉంటున్నారు, సరిగా స్లీప్ ఉండట్లేదు, స్ట్రెస్ ఉంటుంది, అలానే ప్రాపర్ ఫుడ్ ఉండట్లేదు. ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి అన్నమాట. సో వీటి వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్ని కూడా ఎక్కువ అవుతున్నాయి. సో హార్ట్ డిసీజెస్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ డేస్లో హార్ట్ కంప్లైంట్ అంటే 50+ ఏజ్ వాళ్ళు వచ్చేది. ఇప్పుడు రీసెంట్ డేస్లో 20-30s కూడా వచ్చేస్తుంది. ఎందువల్ల అంటే లైఫ్ స్టైల్లో కారణం అన్నమాట. ఒబిసిటీ, ఈ బరువు పెరగడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే బరువు పెరగడంలో మన కొలెస్ట్రాల్ లెవెల్స్లో చేంజెస్ ఉంటాయి అన్నమాట. HDL అంటాం గుడ్ కొలెస్ట్రాల్, LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం అన్నమాట. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఎక్కువ రక్తనాళాలు అంటే బ్లడ్ వెజల్స్లో ప్లేక్స్ అంటమాట, ఇవి చేరిపోవడం వల్ల ఏమవుతుందంటే వన్ ఫైన్ డే అనేది హార్ట్ అటాక్ వస్తుంది. అని కూడా ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉండాలి. ట్రిగరింగ్ ఫ్యాక్టర్లో హార్ట్ అటాక్ వస్తుంది. సో రీసెంట్ డేస్లో స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే ఎవ్రీ 30 secondsకి ఒకరు చనిపోతున్నారు హార్ట్ కంప్లైంట్తో. సో మనం గమనించుకున్నట్లయితే మనం ఈ ఇంటర్వ్యూ చేసే టైం కల్లా ఒక 1 hour టైంలో ఆల్మోస్ట్ 100+ మెంబర్స్ చనిపోతున్నారు. సో రోజు రోజుకి ఇది పెరిగిపోతుంది అన్నమాట, తగ్గట్లేదు. సో దీన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా లైఫ్ స్టైల్లో కరెక్షన్ చేసుకుంటేనే కరెక్ట్ చేసుకుంటాం. వేరే డయాబెటీస్ తీసుకున్నట్లయితే మన ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ అంటున్నారండి. సో మీరు గమనించినట్లయితే ఇంతకుముందు డయాబెటీస్ అన్నది ఏజ్లో వచ్చే వాళ్ళది. ఇప్పుడు ఏంటంటే డ్యూ టు సెడెంటరీ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్లో సరైన జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇవన్నీ కూడా ఒబెసిటీ రిలేటెడ్ డయాబెటీస్కి కారణం అవుతుంది. అలానే పీసీఓడి తీసుకోండి. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. ఈ పీసీఓడి అన్నది ఎక్కువ లేడీస్లో వచ్చే కంప్లైంట్. ప్రెజెంట్ డేస్లో ఎక్కువ అయిపోయింది అన్నమాట. ఎందువల్ల అంటే ఎర్లీ ప్యూబరిటీ కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇంతకుముందు మెచ్యూరిటీ అన్నది లేడీస్లో ఒక 15 years తర్వాత వచ్చేది అన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years 11 yearsకి వచ్చేస్తుంది ప్యూబరిటీ అన్నది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే వన్ ఆఫ్ ది ఈ యొక్క పూర్ హీటింగ్ హ్యాబిట్స్, అలానే హార్మోనల్ ఇంజెక్షన్స్ కానీ, హార్మోనల్ ఫుడ్స్ తీసుకోవడం ఎక్కువ, ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి అన్నమాట. సో పీసీఓడి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే ఫ్యూచర్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సరిగా రాదు, వచ్చినా కూడా ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడం, అలానే పీసీఓడి ఉంటే కనుక ఫ్యూచర్లో ఇన్ఫెర్టిలిటీ అంటాం, సంతానలేమికి మెయిన్ కారణం ఇప్పుడు ఈ మధ్య కాలంలో వినిపిస్తుంది ఎక్కువగా ఇదే. పీసీఓడి లేడీస్లో మీరు స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే ప్రతి 5 మందిలో ఒకరు కామన్గా పీసీఓడితో సఫర్ అవుతున్నారు అన్నమాట. ముఖ్యంగా లేడీస్, అది యంగర్ ఏజ్ వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఆ యంగర్ ఏజ్ సఫర్
అవ్వడం వల్ల ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో ఇన్ఫెర్టిలిటీకి ఎక్కువ లీడ్ అవుతుంది అనమాట. సో పీసీఓడికి కూడా మనం లైఫ్ స్టైల్ డిసీజ్లో అది కూడా అనమాట. ఇంకొకటి ఫ్యాటీ లివర్ అంటున్నామండి. సో ఇంతకు ముందు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఫ్యాటీ లివర్ గమనించే వాళ్ళమి, అది కూడా చాలా రేర్గా ఉండేది అనమాట. కానీ ప్రెసెంట్ డేస్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటున్నాం అన్నమాట. సో అది కూడా పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, ఎక్కువ జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల సో ఏమవుతుందంటే బాడీలో ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది, అది ఎక్కువ లివర్ చుట్టూ చేరిపోతుంది అనమాట. దాన్నే మనం ఫ్యాటీ లివర్ అంటాం అన్నమాట. సో ఫ్యాటీ లివర్ స్టేజ్లో మనకు సిమ్టమ్స్ గమనించాం బయటికి, సో దానివల్ల ఏంటంటే ఎవరు పట్టించుకోవట్లేదు. బట్ ఫ్యాటీ లివర్ నెక్స్ట్ స్టేజ్ అంటే డయాబెటీస్ అన్నమాట. సో మీరు డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవాలి అంటే ముందు కంపల్సరీగా మీ ఫ్యాటీ లివర్ని కంట్రోల్ చేసుకోవాలి. అది మీ లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోవడం వల్ల మీ ఫ్యాటీ లివర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొకటి క్యాన్సర్స్ అండి. ఇంతకుముందు క్యాన్సర్స్ అన్నది ఎక్కడో హాస్పిటల్స్ హైదరాబాద్ అని, సిటీస్లో చెన్నై అని, బెంగళూరు అని ఎక్కడో రేర్గా ఉండేమాట క్యాన్సర్ హాస్పిటల్స్. కానీ ప్రెసెంట్ డేస్లో ప్రతి ఊర్లో క్యాన్సర్ హాస్పిటల్స్ ఉంటున్నాయి. అది టౌన్ కానీ సిటీ కానీ ఇంకా లేకుండా, భేదం లేకుండా క్యాన్సర్ అసలు పెరిగిపోతున్నాయి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్, అలానే పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, అలానే ఇన్హెరిటెడ్గా కొన్ని జెనెటిక్స్ పరంగా కూడా ఉంటుందన్నమాట. సో న్యూట్రిషన్కి ఒక కీ రోల్ ఉంటుందన్నమాట. న్యూట్రిషన్ను మనం కరెక్ట్ చేసుకోవడం ద్వారా దానికి జెనెటిక్స్ మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. దాన్ని న్యూట్రోజెనోమిక్స్ అంటాం అన్నమాట. సో ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే అన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్, హార్ట్ డిసీజెస్ కానీ, క్యాన్సర్స్ కానీ, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ, నెక్స్ట్ సోరియాసిస్ కానీ, ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా ప్రెసెంట్ డేస్లో మెయిన్ పెరిగిపోవడానికి కారణం మెయిన్ రీజన్ ఒబెసిటీలో వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్. అంటే కరోనా తర్వాత కూడా చాలా మంది హెల్త్ ఇష్యూస్ ఉన్నవి లేనివి కూడా వచ్చాయని కంప్లైంట్స్ వస్తాయి. సో కరోనా తర్వాత అంటేనండి, కరోనాలో మెయిన్ ఏం జరిగింది అంటే మన ఇమ్యూనిటీ తగ్గిపోయింది అనమాట. సో ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గిపోయిందో చాలా మందికి హెల్త్ అవేర్నెస్ వచ్చింది. ఇమ్యూనిటీ కోసం అని చెప్పి వైటమిన్ సి ఎక్కువ తీసుకోవడం, అలానే ఎక్కువ న్యూట్రిషనల్ కరెక్షన్స్ చేసుకుంటున్నారు. సో కరోనా తర్వాత చాలా మందిలో హెల్త్ కాన్షియస్నెస్ వచ్చింది, హెల్త్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఇంకా మార్చుకోవాల్సింది లైఫ్ స్టైల్ కరెక్షన్స్ మార్చుకోవాలన్నమాట. అప్పుడే హెల్తీగా మీ బరువు తగ్గాలన్నా, మీ లైఫ్ స్టైల్ తగ్గించుకోవాలన్నా కూడా ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోవాలన్నమాట. అలాగే ఈ ఊబకాయం అనేది, ఒబెసిటీ ఇతర దేశాల్లో ఎక్కువగా ఉండేదని వినేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చేసింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు? ఒబెసిటీని ప్రెసెంట్ గ్లోబల్ ఎపిడమిక్ అంటున్నారండి. సో మీరు ఇందాక చెప్పారు కోవిడ్ అని చెప్పి. కోవిడ్ అన్నది ఎలా అయితే ఎపిడమిక్గా మొత్తం అందరినీ ఎఫెక్ట్ చేస్తుందో, మనం గమనించుకున్నట్లయితే లాస్ట్ 30 to 40 years అంటే 1970s పోల్చుకున్నట్లయితే ప్రెసెంట్ డేస్లో ఒబెసిటీ అనేది బాగా పెరిగిపోయింది. ప్రతి 5 మందిలో ఒకరిలో కామన్గా ఒబేస్గా ఉంటున్నారు. దీనికి మెయిన్ కారణం లైఫ్ స్టైల్ అండి. సో లైఫ్ స్టైల్లో కరెక్షన్ చేసుకోకుండా ఉంటే కనుక ఖచ్చితంగా ఒబెసిటీ అనేది ఇంపాసిబుల్ అన్నమాట, మనం రెక్టిఫై చేసుకోవడం అన్నది. సో కంపల్సరీగా ఒబెసిటీని మనం రెక్టిఫై చేసుకోవచ్చు, హెల్తీగా మీరు బరువు తగ్గొచ్చు, మీ యొక్క లైఫ్ స్టైల్ రివర్స్ చేసుకోవచ్చు. సో ఆ ఒబెసిటీని మనం ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మనం హెల్తీగా ఉంటాం అన్నమాట. అంటే ఒబెసిటీని ఎక్సర్సైజుల వల్ల కంట్రోల్ చేయొచ్చు అంటారా, లేకపోతే ఒక రకమైన డైట్ వల్ల కంట్రోల్ చేయొచ్చు అంటారా? సో వెయిట్ లాస్లో ఎక్సర్సైజ్ రోల్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఎక్సర్సైజ్ చేయకుండా మనం బరువు తగ్గచ్చు అంటే తగ్గచ్చు. సో దానికి జనరల్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో హీట్ జనరేట్ అవుతుంది, దాన్ని మనం థెర్మోజెనిసిస్ అంటాం అన్నమాట. సో ఎక్సర్సైజ్ చేయడం అంటే కాన్షియస్గా మనం జిమ్కి వెళ్ళి లేదా రన్నింగ్, జాగింగ్ చేయడం వల్ల యాక్టివిటీస్ చేస్తాం అన్నమాట. సో వీటన్నిటిని కూడా ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ యాక్టివిటీ థెర్మోజెనిసిస్ అంటమాట, ఈఏటి అంటమాట. సో కొంతమందికి టైం ఉండట్లేదు అని చెప్పి వర్క్ ఫ్రమ్ ఉండడం వల్ల ఎక్సర్సైజ్ చేయట్లేదు. సో వాళ్ళకి మరి ఏంటి అంటే ఒక ట్రిక్ ఉందండి. సో మీరు హెల్త్ కరెక్షన్స్ చేసుకోవాలి అంటే, హెల్తీగా బరువు తగ్గాలి అంటే ఫుడ్లో కరెక్షన్స్ చేసుకుంటూ నాన్ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ యాక్టివిటీ చేసుకోవాలన్నమాట. అంటే ఎన్ఈఏటి మాట అంటే మనం రెగ్యులర్ యాక్టివిటీస్ మాట. మనం కాన్షియస్గా మనం ఎక్సర్సైజ్ చేయాలి, క్యాలరీస్ తగ్గించుకోవాలి, క్యాలరీస్ బర్న్ చేయాలని కాకుండా మనం కూర్చొని వాళ్ళు కాసేపు నిల్చొని పని చేసుకున్న వాళ్ళు కాసేపు నడవడం, అంటే మన యాక్టివిటీస్ అన్నమాట. మనకు తెలియకుండానే మన యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో వాటన్నిటి మీద మనం కాన్సన్ట్రేట్ చేసి కూర్చొని ఉన్నప్పుడు ఒక 5 minutes జస్ట్ లేచి నిలబడడం కానీ, కొంచెం నడవడం కానీ ఇలా చేయడం వల్ల ఇవన్నీ కూడా నాన్ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ యాక్టివిటీ
అంటమాట. సో వీటిని పాటించడం వల్ల కొన్ని ఫుడ్లో కరెక్షన్స్ చేసుకోవడం వల్ల కూడా మీరు బరువు తగ్గచ్చు. అలాగే బిఎంఐ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. అసలు ఏంటి దీని అర్థం ఏంటి సార్, దీని వల్ల ఏంటి? సో బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటామండి. సో బాడీ మాస్ ఇండెక్స్ మనం ఎప్పుడు కూడా మన హైట్, మన వెయిట్ దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సో ఎప్పుడు కూడా బిఎంఐ అన్నది 18 to 25 మధ్యలో ఉండాలన్నమాట. 18.5 నుంచి 24.5 మధ్యలో ఉంటే బిఎంఐ నార్మల్ అంటమాట. సో బిఎంఐని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 అడుగులు ఉన్న వ్యక్తిని తీసుకున్నట్లయితే అతని హైట్కి ఒక 60 kgs, 50 to 55 kgs మధ్యలో ఉండాలన్నమాట. సో అలా ఉన్నట్లయితే కనుక ఐడియల్ వెయిట్ అంటామన్నమాట. సో అది దాటినట్లయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు 18.5 to 24.5 వరకు నార్మల్ అని చెప్పాను. 25 నుంచి 30 వరకు కంటే కనుక ఓవర్ వెయిట్ అంటామన్నమాట. సో 30 నుంచి 35 వరకు ఒబేస్ అంటాం. 35+ కనుక బిఎంఐ ఉంటే కనుక ఎక్స్ట్రీమ్లీ ఒబేస్ అంటాం అన్నమాట. సో ఎప్పుడు కూడా బిఎంఐని క్యాలిక్యులేట్ చేసుకొని బిఎంఐని చూసుకోండి. సో మీ హైట్ బట్టి వెయిట్ ఉండాలి, ఐడియల్ వెయిట్ అంటామన్నమాట. ఐడియల్ వెయిట్లో ఉంటే కనుక మీకు ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏమి లేకుండా మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే ఒబేసిటీ వల్ల ఎక్కువగా ఎవరు రిస్క్లో పడతారు, అంటే ఏ ఏజ్ వాళ్ళపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది? ఒబేసిటీ అనేదండి ఇప్పుడు ఏజ్ జెండర్తో సంబంధం లేకుండా ప్రెజెంట్ డేస్లో, ఎందుకంటే చిన్నపిల్లల్లో కూడా కామన్గా ఒబేసిటీ వచ్చేస్తుంది అన్నమాట. మనం గమనిస్తున్నాము. ఇంతకుముందు చెప్పాను కదా, బిజినెస్ పీపుల్లో ఎక్కువ వాళ్ళు కూర్చొని ఉండడం వల్ల వచ్చే కంప్లైంట్ జనరల్గా ఒబేసిటీ అంటాము. కానీ ప్రెజెంట్ డేస్లో ఈ కోవిడ్ తర్వాత మెయిన్ పిల్లలు కూడా ఎక్కువ ఇంట్లోనే కూర్చొని ఇంట్లో పని చేసుకోవడం, అసలు ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. మీరు ఏమైనా స్కూల్స్ గమనించండి, స్కూల్స్లో ఎక్కడ గ్రౌండ్స్ ఉండట్లేదు అనమాట, ప్లే గ్రౌండ్స్ ఉండట్లేదు, వాళ్ళకి యాక్టివిటీస్ ఉండట్లేదు అనమాట. ఎంతసేపు కూడా చదువు అంటున్నారు కానీ సో ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే పిల్లలకే కాదు ఎవరికైనా కూడా. బరువు తగ్గడం అనేది పక్కన పెట్టేస్తే ఫిజికల్ యాక్టివిటీ అనేది అందరికీ అవసరం అండి. సో ఈవెన్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మనం ఎక్సర్సైజ్ చేయడం అంటే కొంచెం మూమెంట్ ఉన్నా కూడా ఏమవుతుందంటే మన జాయింట్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మీరు కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేసుకుంటారో జాయింట్స్ అనేవి స్టిఫ్ అయిపోతాయి అన్నమాట. సో కొంతకాలానికి ఒబిసిటీ వల్ల ఏమవుతుందంటే ఈజీగా మోకాలు నొప్పులు అంటాం కదా, జనరల్గా ఆస్టియోఆర్థరైటిస్ అంటాం అన్నమాట. ఇది ఎప్పుడు కూడా ఏజ్డ్లో వచ్చే కంప్లైంట్. ఆస్టియోఆర్థరైటిస్ ప్రెజెంట్ డేస్లో కామన్ అయిపోతుంది అన్నమాట. ఎందువల్ల అంటే ఒబిసిటీ వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. సో కంపల్సరీగా ఏజ్ మనం చూసుకున్నట్లయితే ఒక 20 నుంచి 40 years వాళ్ళు చాలామంది ఎక్కువ ఒబేసిటీలో సఫర్ అవుతున్నారు అన్నమాట. సో వీళ్ళందరికీ కూడా కరెక్షన్స్ చేసుకోవాలి, హెల్త్ పరంగా కరెక్షన్స్ చేసుకోవాలి, ఫుడ్లో కరెక్షన్స్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోవాలి. తద్వారా మీరు హెల్తీగా మీ యొక్క బరువుని కంట్రోల్ చేసుకోవచ్చు. మీ లైఫ్ స్టైల్ ఏవైతే చెప్పానో ఇందాక అవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి అంటారు సార్? సో లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సెడెంటరీ హ్యాబిట్స్ వల్ల, ఎక్కువ స్ట్రెస్ వల్ల కానీ, లేదంటే పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ కారణం అన్నమాట. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే హార్ట్ కంప్లైంట్స్ కానీ, టైప్ 2 డయాబెటీస్ కానీ, ఇంకా లేదంటే థైరాయిడ్, పీసీఓడి, ఫ్యాటీ లివర్, వీటన్నిటి కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నమాట. అన్నిటికి కూడా ఒకటే కారణం అండి, ఇన్సులిన్ అండి. ఇన్సులిన్ అనే హార్మోన్ మన బాడీలో ప్యాంక్రియాస్ అనే గ్లాండ్లో రిలీజ్ అవుతుంది. ఆ ఇన్సులిన్ యొక్క హార్మోన్ మెయిన్ కారణం అన్నమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటామన్నమాట, మెటబాలిక్ సిండ్రోమ్ అంటామన్నమాట. వీటన్నిటికీ కూడా మెయిన్ రీజను లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నమాట. సో మీరు లైఫ్ స్టైల్ డిసీజ్ రివర్స్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. సో చాలా మందికి తెలియదు అన్నమాట లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే, లైక్ డయాబెటీస్ టైప్ 2 కానీ, లేదంటే థైరాయిడ్ కానీ, పీసీఓడి, ఫ్యాటీ లివర్, అన్నిటి కూడా మనం ఓన్లీ ఫుడ్లో కరెక్షన్స్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు. టైప్ 2 డయాబెటీస్ మెయిన్గా రివర్సిబుల్ అన్నమాట. సో మీరు మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా అది రివర్సిబుల్ కాదండి, కంట్రోల్లో ఉంటుంది. థైరాయిడ్కి కొంత ఎంజీ, ఒక 25 mg, 50 mg, 75 mg వాళ్ళ యొక్క లెవెల్స్ బట్టి డోసేజ్ సెట్ చేస్తారు. కానీ అది లైఫ్ లాంగ్ అన్నమాట. అలానే డయాబెటీస్ కూడా, డయాబెటీస్లో ఎక్కువ యూజ్ చేసే మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఉంటుంది, జనరల్గా కామన్గా ఇస్తారన్నమాట. అది 500 నుంచి స్టార్ట్ చేస్తారు, నిదానంగా 1000 mg, తర్వాత ఇంకా 1 టాబ్లెట్ 2 టాబ్లెట్ అవుతుంది, తర్వాత ఇన్సులిన్కి వెళ్ళిపోతారు. ఇంకా అది లైఫ్ లాంగ్ ఎవర్ ఎండింగ్ ప్రాసెస్ అన్నమాట. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. టైప్ 2 ముఖ్యంగా డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలి అంటే ఓన్లీ ద సొల్యూషన్ అండ్ లైఫ్ స్టైల్ డిసీజ్ అన్నమాట. ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ కరెక్షన్ చేసుకోవడం ద్వారా, నేను ఇందాక చెప్పినట్లు ఫుడ్లో కరెక్షన్స్ మెయిన్ చేసుకోవడం ద్వారా 80% మనం లైఫ్ స్టైల్ డిసీజెస్లో డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ పీసీఓడి కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు. పీసీఓడి, డయాబెటీస్, థైరాయిడ్, ఫ్యాటీ లివర్, ఒబెసిటీ, ఇవన్నీ కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు అండి విత్ ఫుడ్ కరెక్షన్. ఫుడ్తో. అలాగే లైఫ్ స్టైల్ డిసీజెస్ రూట్ కాజ్ ఏంటంటే, సో ఇందాక మీకు చెప్పాను, ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇన్సులిన్ హార్మోన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. సో మెటబాలిక్ సిండ్రోమ్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అంటామన్నమాట. సో ఇది ఏమవుతుంది అంటే జనరల్గా
ఇన్ జనరల్గా మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు మన బాడీకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు ఏ ఫుడ్ తిన్నా కూడా, కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్ కానీ ఏ ఫుడ్ తిన్నా కూడా అల్టిమేట్గా అది గ్లూకోజ్ కింద మారుతుంది. సో మన స్టమక్లోకి వెళ్ళిన తర్వాత అది గ్లూకోజ్ మాలిక్యూల్ కింద బ్రేక్ అవుతుంది. ఆ గ్లూకోజ్ మాలిక్యూల్ మన సెల్లోకి వెళ్ళాలి. సెల్ అంటే కణం అంటమాట. మన బాడీ మేడప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సెల్స్ అన్నమాట. కొన్ని మిలియన్ సెల్స్తో మన బాడీ మేడ్ అవుతుంది అనమాట. సో ఆ సెల్కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే గ్లూకోజ్ నుంచి వస్తుంది అనమాట. సో ఈ గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళాలి అంటే ఏం జరుగుతుంది అంటే ప్యాంక్రియాస్ అనే గ్లాండ్లో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇన్సులిన్ యొక్క మెయిన్ పని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సెల్ని ఒక రూమ్ అనుకున్నట్లయితే రూమ్కి లాక్ వేసేసాం. రూమ్కి మనం ఎంటర్ అవ్వాలంటే లాక్ ఓపెన్ చేయాలి. సో ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ని సెల్ దగ్గర తీసుకువెళ్ళి అక్కడ ఒక కీలా వర్క్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇన్సులిన్ ఫంక్షన్ బాగుంటుందో ఆ కీ ఓపెన్ అవుతుంది. సెల్ కీ ఓపెన్ అవ్వడం వల్ల గ్లూకోజ్ అనేది సెల్లోకి వెళ్తుంది. తద్వారా మనకు ఎనర్జీ వస్తుంది. అయితే ఈ రూమ్ కూడా ఒక కెపాసిటీ ఉంటుంది, సెల్ కూడా ఒక కెపాసిటీ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ కెపాసిటీ 10 మెంబర్స్ పెడతారు అనుకోండి. సో 10 మెంబర్స్ పట్టే దగ్గర ఒక 20 మెంబర్స్ వస్తే ఏమవుతుంది, 30 మెంబర్స్ వస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది సెల్ యొక్క కెపాసిటీ దాటిపోతుంది. కాబట్టి ఆ గ్లూకోజ్ అంతా కూడా సెల్ దాటిపోతుంది, బ్లడ్లో ఉండిపోతుంది. అది మన బాడీకి డేంజర్. కాబట్టి మన బాడీ మెకానిజం ఏం చేస్తుంది అంటే దాని అంతటిని కూడా ఫ్యాట్ కింద మారుస్తుంది అన్నమాట. ఫ్యాట్ కింద మార్చి మన లివర్ చుట్టూ, ఈ పొట్ట భాగంలో, తొడల భాగంలో అంతా కూడా చేర్చేస్తుంది అన్నమాట. సో ఇది జరుగుతుంది అన్నమాట. ఇదంతా ఎందువల్ల వస్తుందంటే ఎక్కువ మల్టిపుల్ ఈటింగ్స్, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తినడం వల్ల జరుగుతుంది అన్నమాట. సో ఇన్సులిన్ యొక్క ఫంక్షన్ తగ్గిపోతుంది అన్నమాట, అది రెసిస్ట్ అయిపోతుంది అన్నమాట. సో మనం ఏం చేయాలంటే ఆ ఇన్సులిన్ ఫంక్షన్ని నార్మల్ చేసుకోవాలి. అంటే ప్యాంక్రియాస్ ఫంక్షన్ మళ్ళీ నార్మల్ అయ్యి ఇన్సులిన్ నార్మల్గా రిలీజ్ అవ్వడం వల్ల ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఫుడ్లో కరెక్షన్స్ చేసుకొని మల్టిపుల్ ఈటింగ్స్ కట్ చేసుకొని సో ఫుడ్కి ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసుకొని ఆ ఫుడ్లో కూడా కరెక్షన్స్ చేసుకోవడం ద్వారా మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక మెటాబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి సార్ అసలు? సో మెటబాలిక్ సిండ్రోమ్ అన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అన్న కూడా ఒకటేనండి. సో వీటిని మనం ఇందాక చెప్పినట్లు లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోవడం ద్వారా సో తక్కువ ఇన్సులిన్ స్పైక్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం. సో జనరల్గా మీరు ఏ ఫుడ్ తిన్నా కూడా ఇన్సులిన్ స్పైక్స్ ఉంటాయి. ఆ ఇన్సులిన్ స్పైక్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇందాక చెప్పాను కదా, ఎక్కువ కార్బ్స్ ఎక్కువ తీసుకోవడం, ఎక్కువ సింపుల్ కార్బ్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఇన్సులిన్ స్పైక్స్ ఉంటాయి. ఇన్సులిన్ స్పైక్ అని ప్రతిసారి ఏమవుతుందంటే మన బాడీలో గ్లూకోజ్ అంటే బ్లడ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే మీరు ఇన్సులిన్ స్పైక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ తింటారో అంటే గుడ్ ఫ్యాట్స్, సీడ్స్, నట్స్ లేదా గీ, బటర్ ఇవన్నీ కూడా గుడ్ ఫ్యాట్స్ అంటమాట. ప్రోటీన్ అంటే వెజిటేరియన్ సోర్స్కి వచ్చినట్లయితే పన్నీరు, మష్రూమ్స్, నెక్స్ట్ పాలకూర, బ్రొక్కోలీ, ఇంకా సీడ్స్ అండ్ నట్స్లో బాదం, పిస్తా, వాల్నట్స్, ఇంకా సీడ్స్ లైక్ పంప్కిన్ సీడ్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వీటన్నిటిలో కూడా మనకి రిచ్ ప్రోటీన్ ఉంటుందండి. నాన్ వెజ్ సోర్స్ అని చెప్పక్కర్లేదు, ఎగ్స్లో కానీ చికెన్, మటన్ అన్నింటిలో కూడా యానిమల్ ప్రోడక్ట్స్ అన్నింటిలో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అన్నమాట. సో ఈక్వల్గా వెజిటేరియన్ సోర్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది మనకి. పీస్ అని, అలానే ఇంకా స్ప్రౌట్స్, వీటన్నిటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది అన్నమాట. సో ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం ద్వారా, అలానే కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తీసుకోవడం ద్వారా సో ఇన్సులిన్ స్పైక్స్ తక్కువ ఉంటాయి. సో అప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్, మెటబాలిక్ సిండ్రోమ్ మనం కంట్రోల్ చేయాలంటే ఫుడ్లో కరెక్షన్స్, ఇందాక మీరు చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్లో, ఎందుకు మనం ఫుడ్లో కరెక్షన్స్ చేసుకోవాలంటే ఇదే మెయిన్ రీజన్ అనమాట. ఫుడ్లో కరెక్షన్స్ చేసుకోవడం ద్వారా తక్కువ ఇన్సులిన్ స్పైక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మెటబాలిక్ సిండ్రోమ్ మనం రివర్స్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఈటింగ్ విండో అంటే ఏంటి అసలు, దీన్ని ఎలా మనం కంట్రోల్లో చేసుకోవచ్చు? ఎస్ అండి. సో చాలామంది ప్రెజెంట్ బరువు తగ్గుదామని, ఒబెసిటీ కంట్రోల్ చేసుకుందామని చాలా రకాల డైట్స్ చేస్తున్నారు. సో కొంతమంది ఏమో ఫాస్టింగ్ చేస్తారు. ఫాస్టింగ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. 12 అవర్స్ ఫాస్టింగ్ అని చెప్పేసి, 24 అవర్స్ ఫాస్టింగ్, 48 అవర్స్ ఫాస్టింగ్. అసలు ఫాస్టింగ్ అనేది చేయొచ్చు అంటారా? ఫాస్టింగ్ అనేది నన్ను అడిగితే చాలా మంచిదండి. సో ఎందుకంటే ఈవెన్ మన రిలీజియస్గా చూసుకున్నట్లు అయినా కూడా హిందూస్ జనరల్గా మనకి ఉపవాసాలు చేస్తాం. ఈ కార్తీక మాసం అని చెప్పని, లేదంటే ఉపవాసాలు చేస్తాం. ఉపవాసాలు మన పెద్దవాళ్ళు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే 15 days వన్స్ ఏకాదశి ఉపవాసాలు చేయడం వల్ల మన బాడీలో రిపేర్ జరుగుతుంది అన్నమాట. సో రిపేర్ జరిగి ఉపవాసం చేయడం వల్ల ఫాస్టింగ్ పీరియడ్లో మన బాడీలో రిపేర్ జరగడం వల్ల గ్రోత్ హార్మోన్ అనేది బాగా ఫంక్షన్ బాగా జరుగుతుంది. సో తద్వారా ఏమవుతుందంటే మన బాడీలో ఇందాక చెప్పినట్లు ఏవైతే ఈ లైఫ్ స్టైల్ అన్నిటికి కూడా మంచిది మాట. అంటే కొన్ని రకాల జబ్బులు ఉన్నాయి కదా సార్, ఇప్పుడు డయాబెటిక్ ఇట్లాంటి పేషెంట్లు చేయొచ్చు అంటారా ఉపవాసాలు? సో డయాబెటీస్ పేషెంట్ కూడా చేయొచ్చు ఉపవాసాలు, కానీ ఎక్కువ టైం ఉండకూడదు అనమాట. సో జనరల్గా డయాబెటీస్లో ఎక్కువ ఆకలి వేస్తుంది. అది ఎందువల్ల అంటే మెయిన్ వాళ్ళు వాడే ట్యాబ్లెట్స్ వల్ల.
సో టాబ్లెట్స్ ఏం చేస్తున్నాయంటే ఎక్కువ ఆకలిని పెంచుతున్నాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం టాబ్లెట్ డోస్ తగ్గించుకొని ప్రాపర్ ఫుడ్ కరెక్షన్స్ చేసుకుంటామో ఖచ్చితంగా వాళ్ళు కూడా అందరూ ఉపవాసం ఉన్నది అంటే ఫాస్టింగ్ అనేది అందరికీ మంచిదే. సో ప్రెసెంట్ డేస్లో ఫాస్టింగ్ మీద చాలా మంది చాలా యూట్యూబ్లో కానీ మన వీడియోస్ చూస్తున్నాం. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ అని చెప్పి చాలా మంది చేస్తున్నారు. సో ఆ ఫాస్టింగ్ పీరియడ్లో కూడా ఏ ఫుడ్ తినాలి, ఓన్లీ ఫాస్టింగ్ చేస్తే బరువు తగ్గం, మన లైఫ్ స్టైల్ తగ్గించుకోమాట. సో ఇక్కడ ఖచ్చితంగా చేయాల్సింది ఫాస్టింగ్ చేయాలి, దాంట్లో ఫుడ్ కరెక్షన్స్ చేసుకోవాలి. ప్రాపర్ న్యూట్రిషన్ కరెక్షన్స్ చేసుకోకుండా మీరు ఎన్ని చేసినా కూడా దానికి తగినంత ఫలితం ఉండదు అన్నమాట. అలాగే బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి సార్? సో బ్యాలెన్స్ డైట్ అంటే ఇందులో చెప్పాను కదండి మీకు, మీరు ఎంత ఫాస్టింగ్ చేసినప్పుడు కూడా బ్యాలెన్స్ డైట్ కంపల్సరీ అండి. సో బ్యాలెన్స్ డైట్ అని ఎప్పుడు అంటామంటే, మనం ఒక ఫుడ్ ప్లేట్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100% మన ఫుడ్ ప్లేట్స్ మనం తీసుకున్నట్లయితే అందులో ఒక 40% అనేది ప్రోటీన్ ఉండాలి, 30% కార్బోహైడ్రేట్స్ ఉండాలి. అంటే మనం తినే రైస్, చపాతి, ఇడ్లీ, దోశ ఇవన్నీ కూడా సింపుల్ కార్బ్స్లోకి వస్తాయి అన్నమాట. 30% కార్బోహైడ్రేట్స్ చాలు మన బాడీకి రోజులో, 40% ప్రోటీన్ కావాలి, రిమైనింగ్ 30%లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇవన్నీ కూడా కావాలన్నమాట. సో మనం జనరల్గా ఏం చేస్తున్నాం, ఇప్పుడు కార్బోహైడ్రేట్ 70% కన్నా ఎక్కువ తింటున్నాం, అంటే సింపుల్ కార్బ్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ తక్కువ తింటున్నాం అన్నమాట. సో అది మెయిన్ రీజన్ అన్నమాట. సో బ్యాలెన్స్ డైట్ అంటే ఎప్పుడు కూడా ప్రోటీను, విటమిన్స్, మినరల్స్, ఫైబర్, వాటర్ కూడా వన్ ఆఫ్ ద న్యూట్రియంట్ అన్నమాట. సో చాలా మంది వాటర్ తక్కువ తాగుతారు. సో మన బాడీ బట్టి ఒక ఫార్ములా ఉంది. సో మనం ఎంత వెయిట్ ఉన్నామో వెయిట్ బై 10 - 2. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 kgs వ్యక్తి ఒక మినిమం 5 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి పర్ డే తీసుకోవాలి. ఎందుకంటే మీరు బరువు తగ్గుదాము, వెయిట్ లాస్ అవుదాం అనుకున్నప్పుడు ప్రాపర్ హైడ్రేషన్ కూడా బాడీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో హైడ్రేషన్ లేకపోతే ఏమవుతుందంటే డీహైడ్రేషన్లో మీరు బరువు తగినంత బరువు మీకు ఫలితం రావాలి అంటే ఖచ్చితంగా ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. అలాగే ఒక రోజులో ఎంత ప్రోటీన్ తీసుకోవాలంటారు అసలు? సో ఇది మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ప్రోటీన్ అన్నది మీరు చెప్పండి, ప్రోటీన్ ఎంత తీసుకుంటున్నాం జనరల్గా మనం? ఇప్పుడు ఫర్ నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకుంటాం. అది కూడా ఒక ఫ్యామిలీ మొత్తానికి ఒక 1/2 kg అని తెచ్చుకుంటాం. సో హార్డ్లీ 1 or 2 pieces తింటాం. సో ప్రోటీన్ అన్నది అదే వెజిటేరియన్కి వచ్చినట్లయితే ఇంకా వెజిటేరియన్ సోర్సెస్ అంటే మనకి చెప్పాం కదా, పన్నీరు, మష్రూమ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడో అకేషనల్గా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకుంటాం, కానీ ఇంట్లో డైలీగా మనం తినం ప్రోటీన్ అన్నది. కానీ మన ప్రోటీన్ ఎంత కావాలి మన బాడీకి అంటే కనుక per gram per kg కావాలండి. ఇది మన బాడీకి డిఫర్ అవుతుంది. ఎందుకంటే 0.5 grams నుంచి 1.5 grams వరకు కూడా కావాల్సి ఉంటుంది per gram per kg. అంటే ఒక 70 kg ఉన్న వ్యక్తి 70 grams ప్రోటీన్ తీసుకోవాలి. మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఒక గుడ్డు తింటే మనకు 6 grams ప్రోటీన్ వస్తుంది. ఒక 100 grams పన్నీర్ తింటే మనకు ఆల్మోస్ట్ 20 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. చికెన్ తీసుకున్నట్లయితే ఒక 100 grams ఆఫ్ చికెన్ తింటే ఆల్మోస్ట్ 15 to 20 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకోండి, మీరు గమనించండి, సో ఎంత ప్రోటీన్ మీరు తీసుకుంటున్నారు. సో ప్రోటీన్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం హెడ్ నుంచి టో వరకు ఏ పార్ట్ తీసుకున్నా, మన హెయిర్, నెయిల్స్, మజిల్స్ అన్నిట్లో కూడా ప్రోటీన్ యొక్క రోల్ ఉంటుంది అన్నమాట. సో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ ఉంటుంది, అలానే మజిల్ స్ట్రెంత్ లూజ్ అయిపోవడం వల్ల వీక్ అయిపోతారు. సో చాలామంది డైట్స్ చేస్తారు. డైట్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే తక్కువ క్యాలరీస్ తీసుకుంటారు, ఎక్కువ క్యాలరీ డెఫిసిట్ డైట్ చేస్తుంటారు అన్నమాట. ఎప్పుడు అలా చేయకూడదు అనమాట. సో బాడీకి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. per gram per kg మెయింటైన్ చేయాలి. అట్లీస్ట్ 30% అనేది ప్రోటీన్ బాడీకి చాలా అవసరం అన్నమాట. సో ఎప్పుడైతే మనం ప్రోటీన్ కరెక్షన్స్ చేసుకుంటామో అప్పుడు మజిల్ లాస్ అవ్వమాట. వెయిట్ లాస్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు బరువు తగ్గాలంటే ఏ విధంగా తగ్గొచ్చు. ఫుడ్ మానేస్తే ఆటోమేటిక్ బరువు తగ్గిపోతాం, ఫాస్టింగ్ చేస్తే బరువు తగ్గిపోతాం, కానీ అందులో కూడా ప్రాపర్ వే ఉంది. సో మీరు ఫుడ్లో కరెక్షన్స్ చేసుకోకుండా ఓన్లీ తక్కువ క్యాలరీస్ తీసుకోవడం ఏమవుతుందంటే మజిల్ లాస్ అయిపోతారు అనమాట. ఎప్పుడైతే మజిల్ లాస్ అయిపోతామో వీక్ అయిపోతాం అన్నమాట. స్కిన్ అనేది సాగింగ్ వచ్చేస్తుంది, లూజ్ అయిపోతుంది అనమాట. మీరు డైట్ ఎంతకాలం చేయగలరు? ఆ విధంగా ఒక 6 months 1 year చేస్తారు, తర్వాత మళ్ళీ మామూలు ఫుడ్ తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఫ్యాట్ అంతా కూడా ఎక్కడైతే ఆ మజిల్ లాస్ అయిపోయామో అక్కడ చేరిపోతుంది అనమాట. సో దానివల్ల అనీవెన్గా ఉంటాం అన్నమాట. సో ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉండదు, అనీవెన్గా ఉంటాము. సో మజిల్ లాస్ అయిపోతాం, ఆటోమేటిక్ వీక్నెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట. సో ఎప్పుడైనా సరే మీరు వెయిట్ లాస్ అవ్వాలి, హెల్దీగా బరువు తగ్గాలి అంటే ఇవన్నీ కూడా ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రోటీన్ per gram per kg. మన బాడీకి యాక్చువల్గా అయితే 11 type ఆఫ్ విటమిన్స్ డైలీ కావాలి, 13 type ఆఫ్ మినరల్స్ డైలీ కావాలి. ఇవన్నీ ఉంటున్నాయి ఆ ప్రెసెంట్ ఫుడ్లో.
ప్రెసెంట్ మనం తినే ఫుడ్ అంతా కూడా పెస్టిసైడ్స్ ఇండ్యూస్డ్ ఫుడ్స్ తింటున్నాం మనం. ఆ ఫుడ్లో ప్రెసెంట్ ఇవన్నీ దొరుకుతున్నాయంటే దొరకట్లేదు అన్నమాట. అలానే ఫ్రూట్ తీసుకున్నట్లయితే రోజు మనకి 6 కలర్స్ ఆఫ్ ఫ్రూట్ రోజు తీసుకోవాలి. 6 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. సో హార్డ్లీ మనం ఎప్పుడో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తింటున్నాం ఫ్రూట్స్. కాస్టెస్ కూడా అయిపోయినాయి దానివల్ల కూడా. సో కాస్ట్ అంటేనండి చెప్తున్నాను కదా, ఖచ్చితంగా బయట మార్కెట్ అలానే ఉంది. బట్ మనం ఈ హాస్పిటల్స్ పెట్టే ఖర్చుతో పోల్చుకున్నట్లయితే ఫుడ్కి పెట్టే ఖర్చు చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ప్రైవేట్ హాస్పిటల్, ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఖర్చు చూసుకున్నట్లయితే లక్షల్లో వేలల్లో ఉంటుంది. మనం ఫుడ్ గురించి ఆలోచిస్తున్నాం కానీ అక్కడ పెట్టే ఖర్చు మనకి ఇప్పుడు ఎవరైనా డైట్ చెప్పగానే ముందేమంటారంటే ఎంత ఖర్చు అవుతుంది ఫస్ట్ అడుగుతారు అన్నమాట. సో మనం చెప్పే అమౌంట్ చాలా నెగ్లిజిబుల్ అనమాట, పీనట్స్ అంటాం అన్నమాట. సో ఎందుకంటే అది వన్స్ మనకు హెల్త్ పాడైన తర్వాత మనం హాస్పిటల్కి వెళ్తే అక్కడ లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానికి ఎవరు వెనకాడట్లేదు అన్నమాట. ఇక్కడ మనం డైట్ కరెక్షన్స్ చేసుకోండి, ఫుడ్లో కరెక్షన్స్ చేసుకోండి, హెల్తీ ఫుడ్ తినండి అంటే చాలా మంది ఆలోచిస్తారు అనమాట. డబ్బులు లేవని చెప్పని, నెక్స్ట్ మంత్ చేస్తామని చెప్పని, ఇవన్నీ కూడా జనాలు చెప్పే కారణాలు అనమాట. సో నన్ను అడిగితే ఫుడ్లో కరెక్షన్స్ చేసుకుంటే మీరు ఫ్యూచర్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆ ల్యాక్స్ని మీరు ఫర్దర్గా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు ఫైనాన్షియల్గా ఎదిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే గట్ హెల్త్ అంటే ఏంటి సార్? సో గట్ హెల్త్ అంటేనండి మన ఇంటెస్టైన్స్ అంటమాట, ప్రేగులు. ఆ ప్రేగుల్లో మనకి గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండూ ఉంటాయి. సో మనం తినే ఫుడ్ని డైజెషన్ ఉపయోగపడేవి బ్యాక్టీరియా అన్నమాట. సో గట్ హెల్త్ అంటే గట్నే మనం సెకండ్ బ్రెయిన్ అంటమాట. సో మన బ్రెయిన్తో మనం ఆలోచిస్తాం. సో మనం తినే ఫుడ్డే మనకు సెకండ్ బ్రెయిన్ అంటే గట్ హెల్త్కి ఇంపార్టెంట్ అనమాట. సో ముందు మనం చెప్పుకున్నట్లు మనం తినే ఫుడ్లో ఈ కరెక్షన్స్ చేసుకోకపోవడం వల్ల ఖచ్చితంగా గట్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుందండి. సో లీకీ గట్ అంటమాట. సో ఇప్పుడు కూడా ఈ ఇంటెస్టైన్స్లో లైనింగ్ ఉంటుందన్నమాట. సో మనం ఈ ప్యాక్డ్ ఫుడ్స్, ఈ జంక్ ఫుడ్స్ ఇవన్నీ తినడం వల్ల ఆ లైనింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఈ లీకీ గట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్కువ మనం గమనిస్తున్నాం అన్నమాట. ఎందువల్ల వస్తుందంటే డ్యూ టు మెడికేషన్, ఓవర్ మెడికేషన్ కావచ్చు, ఫుడ్ వల్ల కావచ్చు, ఇవన్నీ కూడా కారణాలు చూస్తున్నాం అనమాట. సో ఆ లీకీ గట్ ఎక్కువైపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి అనమాట. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజను స్ట్రెస్. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. స్ట్రెస్ ఉంటుంది, ఈటింగ్ హ్యాబిట్స్, పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి కారణాలు అవుతున్నాయి అన్నమాట. సో ఈవెన్ మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కంట్రోల్ చేసుకున్నా కూడా ఫుడ్లో కరెక్షన్స్ చేసుకుంటే హెల్తీగా మనం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే న్యూట్రిషన్ కరెక్షన్స్ ఎందుకు చేయాలంటారు? సో న్యూట్రిషన్ ఇందాక చెప్పుకున్నాం కదండి, మన బాడీకి బ్యాలెన్స్ రేట్ ఖచ్చితంగా కావాలి. న్యూట్రిషన్ కరెక్షన్స్ చేసుకోకపోతే మీరు బరువు తగ్గుతారు, మీరు వేయింగ్ స్కేల్ మీద బరువు తగ్గుతారు, కానీ అది మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మీరు ఎప్పుడైతే మీరు మళ్ళీ డైట్ ఆపేస్తారో మళ్ళీ పెరిగిపోతారు, ఓవర్ వెయిట్ పెరిగిపోతారు. సో చాలా మంది బరువు తగ్గుదాం అని చెప్పని రీప్లేస్మెంట్ షేక్స్ అని చెప్పని చాలా తీసుకుంటున్నారు అన్నమాట. సో అవన్నీ కూడా ఎంతకాలం చేయగలరు ఫస్ట్ క్వశ్చన్. సో ఎందుకంటే మీరు ఖర్చు పెట్టండి, చేయండి, మీ హెల్త్ కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు, నో ప్రాబ్లం, కానీ ఎంతకాలం చేయగలం, ఎంతకాలం సస్టైన్ చేయగలం అనేది క్వశ్చన్ అనమాట. సో వాళ్ళు చెప్పే ఒక 5,000, 6,000, 10,000 అమౌంట్ మీ యొక్క, ఇప్పుడు మన మనీ పెద్ద ప్రాబ్లం కాదు, మనీ మనం స్పెండ్ చేయొచ్చు, మన హెల్త్ కోసం స్పెండ్ చేయొచ్చు. ఆ స్పెండ్ చేసే మనీ కూడా ఎంతవరకు కరెక్ట్గా స్పెండ్ చేస్తున్నాం చూసుకోవాలి. ఎందుకంటే రీప్లేస్మెంట్స్ అంటే మనం ఫుడ్లో కరెక్షన్స్ చేసుకోకుండా బరువు తగ్గాలి అంటే అది ఇంపాసిబుల్ అనమాట. సో మీరు ఎంతకాలం చేయగలరు? ఒక 3 months, 6 months, 1 year తర్వాత అయినా మీరు ఫుడ్ తీసుకోవాల్సిందే. సో నేనేమంటున్నానంటే ఆ ఫుడ్లో కొన్ని కరెక్షన్స్ చేసుకోవడం వల్ల మీరు లైఫ్ లాంగ్ దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే సార్, ఇప్పుడు యాంటీబయాటిక్స్ గట్ హెల్త్ని ఏ మేరకు ప్రభావం చూపిస్తాయి? సో యాంటీబయాటిక్స్ అంటే పేర్లోనే ఉందండి, యాంటీబయాటిక్స్ అన్నమాట. సో యాంటీ అంటే ఆపోజిట్ అన్నమాట. సో యాంటీబయాటిక్స్ ఇప్పుడు మోస్ట్ కామన్గా చూస్తున్నామండి. సో రీసెంట్గా నా కొలీగ్ ఒకరు వాళ్ళ బాబుకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, యాంటీబయాటిక్ యూజ్ చేశారు అనమాట, ఎజిత్రోమైసిన్ అని. అసలు యాక్చువల్గా యాంటీబయాటిక్స్ అనేది ఎప్పుడుగా ప్రిస్క్రిప్షన్ లేకుండా వితౌట్ ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ బయట ఇవ్వకూడదు అనమాట. బయట ప్రతి మెడికల్ షాప్లో కూడా యాంటీబయాటిక్స్ ఈజీగా దొరికేస్తున్నాయి అన్నమాట. సో జనాలకి ఏంటంటే ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా, చిన్న జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా వెంటనే యాంటీబయాటిక్ యూజ్ చేసేస్తున్నారు అనమాట. సో ఆ బాబుకి ఏమైందంటే థ్రోట్ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్ యూజ్ చేశారు, దానివల్ల స్కిన్ కంప్లైంట్ వచ్చేసింది అనమాట. స్కిన్ ర్యాష్ వచ్చేసింది, బాగా ఇబ్బంది పడ్డాడు. సో తర్వాత మళ్ళీ డెర్మటాలజీకి వెళ్ళారు, వాళ్ళు స్టెరాయిడ్స్ ఇచ్చారు. సో చిన్న థ్రోట్ ఇన్ఫెక్షన్కి స్టెరాయిడ్స్ వరకు వాడాల్సి వచ్చింది అనమాట. సో యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయంటే మెయిన్ యాంటీబయాటిక్స్ మనం గట్ చెప్పాను కదా, ఇంటెస్టైన్స్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. సో గుడ్ బ్యాక్టీరియాని
ఈ యాంటీబయాటిక్స్ ఏం చేస్తున్నాయంటే నాశనం చేస్తున్నాయి, డిస్ట్రాయ్ చేసేస్తున్నాయి అనమాట. సో గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే డిస్ట్రాయ్ అయిపోతే ఆటోమేటిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, కాన్స్టిపేషన్ అని, లేదంటే ఈ లీకీ గట్ అని చెప్పి ఇవన్నిటి కూడా మెయిన్ కారణం యాంటీబయాటిక్స్ అండి. యాంటీబయాటిక్స్ యూజ్ చేయాలి ఎప్పుడంటే ప్రాపర్ ప్రిస్క్రిప్షన్తో, ప్రాపర్ డాక్టర్ యొక్క కన్సల్టేషన్తో మీరు యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తే సో ఆ డాక్టర్ తెలుస్తుంది ఏ కండిషన్లో ఏ యాంటీబయాటిక్ ఇవ్వాలి, ఎంత డోసులు ఇవ్వాలి. సో దాన్ని బట్టి మీరు హెల్త్ని మెయింటైన్ చేసుకోవచ్చు. సో యాంటీబయాటిక్స్ అంత ఈజీగా వాడొద్దండి. ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ అసలు ఎందుకు వస్తాయి, వాటిని వస్తే ఎలా మనం నివారించుకోవచ్చు? ఓకేనండి. సో ఆటో ఇమ్యూనిటీ అంటే నేమ్లోనే ఉందండి. మన ఇమ్యూనిటీ జనరల్గా మన బాడీకి ఇమ్యూనిటీ ఉంటుంది. ఆ ఇమ్యూనిటీని మన సెల్స్, మన ఓన్ సెల్సే చంపేస్తున్నాయి అన్నమాట. సో ఏం జరుగుతుంది అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే SLE అంటాం అన్నమాట, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటస్ అంటాం, అలానే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, ఆల్జైమర్స్, ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో కొన్ని చెప్పాను నేను, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, యాంటీబయాటిక్స్ కానీ లేదంటే పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ, సమ్ జెనెటిక్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా కారణాలండి. సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రీసెంట్ డేస్లో ఎందుకు ఎక్కువైపోతున్నాయి అంటే డ్యూ టు మళ్ళీ సేమ్ లైఫ్ స్టైల్లో కరెక్షన్స్ చేసుకోకపోవడం వల్ల. సో అన్నిటికీ మెయిన్ కారణం అనేది ఒబెసిటీ అండి. ఒబెసిటీని మనం ఎప్పుడైతే కరెక్ట్ చేసుకుంటామో, హెల్దీగా కరెక్ట్ చేసుకుంటామో, సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ మనం పూర్తిగా రివర్స్ చేస్తామని చెప్పలేమన్నమాట. సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మెయింటైన్ చేసుకోవచ్చు. సరే, అలాగే ఆటోఫేజీ అంటే ఏంటి? సో ఆటోఫేజీ అంటేనండి, ఈ ఆటోఫేజ్ అనేది ఒక బ్యూటిఫుల్ సైన్స్ యాక్చువల్ చెప్పాలంటే. జనరల్గా మన బాడీలో ఎప్పటికప్పుడు సెల్స్ చనిపోతూ ఉంటాయి. సో మన బాడీలో కొత్త సెల్స్ ఎప్పటికప్పుడు ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆటోఫేజ్లో ఏం జరుగుతుంది అంటే ఏవైతే సెల్స్ చనిపోయాయో, కొత్త సెల్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో వాటిని తినేస్తాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఈవెన్ మనం ఏజ్ కూడా తగ్గుతుంది అన్నమాట, యాంటీ ఏజింగ్ అంటాం. అలానే ఈ లైఫ్ స్టైల్స్ అన్నిటి కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి ఆటోఫేజ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఆటోఫేజ్ అన్నది ఈ సైన్స్ 2016లో ఒక జపనీస్ సైంటిస్ట్ మాట. సో అతని పేరు యోషినోరి ఒషిమి. ఇతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారండి. సో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు అంటే ఆ సైన్స్ యొక్క గొప్పతనం మీకు తెలుసుకోవచ్చు. నోబెల్ ప్రైజ్ అనేది ఒక వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రైజ్ గివెన్ టు సైంటిస్ట్ కానీ డాక్టర్స్ కానీ ఇస్తారు. సో అతని యొక్క ఇంటెన్సివ్ వర్క్కి ఇయర్స్ టుగెదర్ ఆ ఆటోఫేజ్ మీద వర్క్ చేశారు. సో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. ఆటోఫేజ్ అంటే వేరే ఏం లేదండి. సో ఇది మనకు తెలిసిందే, మన పురాణాల్లో చెప్పారు. ఇందాక మనం ఫస్ట్ స్టార్టింగ్ డిస్కస్ చేసుకున్నాం, ఫాస్టింగ్ చేయడం ఏం జరుగుతుందని చెప్పి. సో ఫాస్టింగ్ చేయడం వల్ల జరిగేదే ఆటోఫేజ్ అనమాట. సో 90 days కనుక మనం ప్రాపర్గా కరెక్షన్స్ చేసుకుంటూ ప్రాపర్ ఫాస్టింగ్ ఫాలో అవుతూ ఇవన్నీ చేయడం వల్ల ఆటోఫేజ్ అనేది బాడీలో యాక్టివేట్ అవుతుంది. తద్వారా మీ లైఫ్ స్టైల్ డిసీజ్ రివర్స్ చేసుకోవచ్చు అనమాట. సో వాట్ ఈజ్ ఆప్టిమల్ హెల్త్ అంటే చాలామంది ఫుడ్లో కరెక్షన్స్ చేసుకోవాలి కంపల్సరీగా. సో కొంతమంది స్ట్రెస్ మీద అసలు పట్టించుకోవట్లేదు అనమాట. సో ఆప్టిమల్ హెల్త్ అంటే మెంటల్గా ఫిజికల్గా మనం హెల్తీగా ఉండాలి. మెంటల్గా అంటే మన యొక్క స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎలా అంటే ప్రాపర్గా మెడిటేషన్ చేసుకోవడం. సో సోషల్గా అందరితో మనం మూవ్ అవ్వడం. ఎందుకంటే చాలామంది ఈ కోవిడ్ తర్వాత అందరూ బయటకు వెళ్ళట్లేదు, సోషల్ మూవ్మెంట్ లేదు, అసలు ఎవరితో కూడా కలవట్లేదు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక డిప్రెషన్, ఒక నెగిటివ్ థాట్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం అందరితో మూవ్ అవుతుంటామో ఆటోమేటిక్గా సోషల్గా మూవ్ అవ్వడం వల్ల పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం లైక్ మైండెడ్ పీపుల్తో, పాజిటివ్ పీపుల్తో మనం అసోసియేట్ అవుతామో ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ కూడా అలానే ఉంటుంది. సో మనం డిప్రెషన్ నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. అలానే ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ అండి. చెప్తున్నాను కదా, మీరు బరువు తగ్గడం అనే కాదు, ఎవరికైనా కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాడీకి మూమెంట్ కావాలి. ఆ థెర్మోజెనిసిస్ అని చెప్పాం కదా, మూమెంట్ లేకపోతే ఏమవుతుందంటే స్టిఫ్నెస్ వచ్చేస్తుంది, బద్ధకము, లేజినెస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మీరు గమనించినట్లయితే ఎప్పుడైనా ఫాస్టింగ్ చేసినప్పుడు మన బ్రెయిన్ బాగా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. ఈవెన్ మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉంటాం, మన ఎనర్జీ లెవెల్స్ కొంచెం బాగా హైగా ఉంటాయి. ఎందువల్ల అంటే ఇదే రీజన్ అన్నమాట. ఆటోఫేజీ కాన్సెప్ట్ ప్లస్ ఫాస్టింగ్, వీటి వల్ల ఏమవుతుందంటే మన బాడీ యాక్టివ్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఒకప్పుడు అసలు స్ట్రెస్ అనే మాటే వినిపించేది కాదు, కానీ ఈ మధ్యకాలంలో స్ట్రెస్ బాగా ప్రతి ఒక్కరూ సఫర్ అవుతున్నారు. దీనికి కారణాలు ఏంటంటే సో స్ట్రెస్ అన్నది ఎవరి ఏజ్ తగ్గట్టు వాళ్ళకి స్ట్రెస్ ఉంటుందండి. ఇప్పుడు చిన్నపిల్లల్లో వాళ్ళ స్కూలు వర్క్స్ చెప్తున్నాను కదా, అసలు గ్రౌండ్స్ ఉండట్లేదు మన స్కూల్స్లో. గ్రౌండ్స్ లేపడం వల్ల ఏంటి, ఎప్పుడు చదువు అని చెప్పని స్కూల్స్ ర్యాంక్స్ అని, చదువు అని చెప్పని, యాక్టివిటీస్ అని చెప్పని ఎక్కువ ఒత్తిడి.
ఆ ఏజ్లో. ఇంకా మిడిల్ ఏజ్కి వచ్చేసరికి వాళ్ళ తగ్గట్టు వాళ్ళ స్ట్రెస్ ఉంటుంది, నెక్స్ట్ జాబ్లో స్ట్రెస్ ఉంటుంది, ఇంట్లో కొన్ని ప్రెజర్స్, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఈ ఒబిసిటీకి మెయిన్ కారణం అవుతున్నాయి అన్నమాట. సో స్ట్రెస్లో ఏమవుతుంది అంటే మెయిన్గా కార్టిజోల్ అంటామండి. కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది మన బ్రెయిన్లో. అది ఏం చేస్తుందంటే ఫ్యాట్ మేకింగ్ హార్మోన్ అనమాట. సో ఈ స్ట్రెస్లో ఎక్కువ బాడీలో ఫ్యాట్ పేరుకుపోవడానికి మెయిన్ కారణం కార్టిజోల్ రిలీజ్ అవ్వడం వల్ల. అది ఎందువల్ల వస్తుందంటే స్ట్రెస్ వల్ల. సో మనం ఎంత స్ట్రెస్ని తగ్గించుకుంటామో ఆ కార్టిజోల్ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటాం. తద్వారా మీరు బరువు తగ్గడం ఉపయోగపడుతుంది. స్ట్రెస్ తగ్గడం కోసం ఫిజికల్ యాక్టివిటీ చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, ఇందాక చెప్పినట్లు అందరితో సోషల్గా మూవ్ అవ్వడం, ఇవన్నీ చేయడం వల్ల కొంతవరకు స్ట్రెస్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ కార్టిజోల్ హార్మోన్ ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనం బరువు తగ్గడంలో కానీ మన లైఫ్ స్టైల్ రివర్స్ చేసుకోవడంలో చాలా ఉపయోగం. అంతే తప్ప స్ట్రెస్కి స్పెషల్గా మందులు అంటే ఏం లేదు. స్ట్రెస్ కంటేనండి యాంగ్జైటీ డిప్రెషన్కి మెడిసిన్స్ ఇస్తారు. ఆ మెడిసిన్స్ అంటే స్ట్రెస్ వల్ల వచ్చేది ఏంటి, యాంగ్జైటీ డిప్రెషన్, వాటికి తగ్గట్టు యాంటీ సైకోటిక్స్ అని ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ అన్నీ ఇస్తారు అన్నమాట. సో అవన్నీ కూడా స్టెరాయిడ్స్ ఇవన్నీ కాంబినేషన్స్లో ఉంటాయి కొన్ని. సో అవన్నీ కూడా మళ్ళీ హెల్త్ని డిస్టర్బ్ చేసేది అన్నమాట. సో మీరు స్ట్రెస్ ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటారో, స్ట్రెస్ తగ్గించుకుంటారో అప్పుడే మీరు హెల్తీగా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అలాగే ఈ రోజుల్లో చూసుకుంటే మీరు అన్నట్టు లేట్ నైట్ జాబ్స్ కూడా ఎక్కువైపోయినాయి. ఎస్ అండి. అసలు ఒక మనిషి రోజులో ఎంతసేపు నిద్రపోవాలంటారు? సో స్ట్రెస్ ఎంత ఇంపార్టెంటో స్లీప్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఎందువల్లంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల స్లీపింగ్ ట్యాబ్లెట్స్ చాలామంది యూజ్ చేస్తారు. కొంతమందికి ఏమవుతుందంటే 0.5 mg నుంచి స్టార్ట్ చేస్తారు, ఇంకా అది డోస్ సరిపోదు అన్నమాట. కొంతకాలానికి 1 mg అని చెప్పి పెంచుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట, అలవాటు పడిపోతారు. సో కొంతకాలంకి ఏమవుతుంది, ఆ స్లీపింగ్ ట్యాబ్లెట్ లేకపోతే నిద్ర పట్టదు అన్నమాట. సో అది ఎంత వరకు మనం ఓవర్కమ్ చేసుకోవాలి అంటే మనం హ్యాబిట్స్ కొన్ని చేంజ్ చేసుకోవడం వల్ల. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఎర్లీగా పడుకోవడం అలవాటు చేసుకోవడం. ఇంకొకటి స్లీప్ డిస్టర్బెన్స్కి మెయిన్ కారణం మొబైల్. మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ ఏం చేస్తుందంటే నైట్ హార్మోన్స్ యాక్చువల్గా 10 తర్వాత మన బాడీలో రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఆ హార్మోన్స్ని తగ్గించేస్తాయి అన్నమాట. సో తద్వారా ఏమవుతుందంటే స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది అన్నమాట. ఎప్పుడు స్లీప్ డిస్టర్బ్ అయిపోతే ఆటోమేటిక్గా ఇంకా మనం ఒక రోజులో ఫుడ్ లేకుండా కూడా మనం 1-2 days ఉండగలం, కానీ ప్రాపర్ స్లీప్ లేకుండా మాత్రం ఉండలేము అన్నమాట. సో స్లీప్ ఎంత ఉండాలి అంటే కనుక సజెస్టబుల్ అయితే కనుక 7 to 8 hours అండి. అట్లీస్ట్ 6 to 7 hours ఉన్నా కూడా మంచిది స్లీప్ మాట. సో ప్రాపర్ స్లీప్ ఉండి ప్రాపర్ కరెక్షన్స్ చేసుకోవడం వల్ల మీ ప్రొడక్టివిటీ కూడా బారుతుంది అన్నమాట. మీరు ఎప్పుడైతే ప్రాపర్ స్లీప్ ఉంటుందో గమనించండి, మరుసటి రోజు మీరు లేవగానే ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుందో అది ఆ ఫ్రెష్నెస్ ఉండదు అన్నమాట. సో ఫేస్ పైన ఉంటుంది, ఆటోమేటిక్గా మన ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, మన వర్క్ తగ్గిపోతుంది, మనం ఏ పని చేయలేము, లేజినెస్, ఈ ఇంకన్నిటికీ మెయిన్ కారణం స్లీప్ అండి. సో స్లీప్ కంపల్సరీగా ఇంపార్టెంట్. సో ఒబిసిటీ, బరువు తగ్గడంలో స్లీప్ చాలా రోల్ ప్లే చేస్తుంది. స్లీప్, స్ట్రెస్, ఫుడ్, ఎక్సర్సైజ్ అన్నీ కూడా రోల్ ప్లే చేస్తాయి. సో ఖచ్చితంగా 7 to 8 hours అనేది ప్రాపర్ స్లీప్ అన్నది. స్లీప్ అన్నది ఏజ్ బట్టి మారుతుంది. సో న్యూ బార్న్ చైల్డ్కి అయితే వాళ్ళు ఆల్మోస్ట్ 20 hours పడుకుంటారు చిన్నపిల్లలు. నన్ను అడిగితే కనుక ఇప్పుడు ఒక 13-14 years ఏజ్ వాళ్ళకి ఒక 7 to 8 hours. సో పెద్దవాళ్ళకి అయితే కనుక ఒక 6 to 7 hours స్లీప్ అనేది మస్ట్ అండి, కంపల్సరీ. ప్యాక్డ్ ఫుడ్ అనేవి ప్రతి చోట ఒక మాల్స్ కానివ్వండి ఇంకెక్కడైనా సరే బాగా విపరీతంగా దొరుకుతున్నాయి. కానీ వీటిలో ఉండే ఇంగ్రీడియంట్స్ ఎంత మేరకు హెల్త్పై ప్రభావం చూపుతాయి అనేది ఎవరు గమనించట్లేదు. దీనిపై కొంచెం. సో ప్యాక్డ్ ఫుడ్స్ అండి, ఇప్పుడు ప్రెజెంట్ సినారీ ఎలా ఉందంటే యాడ్స్ అండి. సో యాడ్స్లో వాళ్ళు చూపించేది ఒకటి, అక్కడ ఉండే ఇంగ్రీడియంట్స్ ఒకటి. సో మీరు అంటే నేను కంపెనీ మెన్షన్ చేయక్కర్లేదు. సో మీరు ఏ కంపెనీ చూసుకున్నా కూడా వాళ్ళు యాడ్ ఎలా ఉంటుంది అంటే షుగర్లెస్ స్వీట్స్ అంటున్నారు, షుగర్లెస్ బిస్కెట్స్ అంటున్నారు, అలానే షుగర్లెస్ ఐటమ్స్ అంటున్నారు, అలానే ట్రాన్స్ ఫ్యాట్స్ లేని ఫుడ్స్ అంటున్నారు. సో మీరు ఏదైనా ప్యాకెడ్ ఫుడ్ అంటే ఖచ్చితంగా ఒక కెమికల్ కాంపోజిషన్ లేకుండా ఫుడ్ని మనం స్టోర్ చేయలేము. ఎందుకంటే మీరు అదే ఫుడ్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పికిల్ తీసుకోండి, ఆ పికిల్ ప్రిపేర్ చేసుకుని ఎంత టైం ఉంటుంది అది మీకు? ఒక 24 hours ఉంటుంది, తర్వాత పాడైపోతుంది. సో మనం ప్యాక్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా కెమికల్స్ మిక్స్ చేసే చేస్తున్నాం. సో ప్యాకెడ్ ఫుడ్స్లో మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇంగ్రీడియంట్స్ బ్యాగ్స్ చూడరు. సో ప్రెసెంట్ డేస్లో అందరికీ కామన్ ఈజీగా దొరికేస్తుంది అన్నమాట. మార్కెట్లో ఈజీగా దొరికేయడం వల్ల అందరూ తీసుకుంటున్నారు, రెడీ టు ఈట్ అంటున్నారు. సో ఈ మ్యాగీ అని లేదంటే ఒక 2 minutes అంటున్నారు, వెంటనే తీసేసుకుంటున్నాం. ఎంతవరకు మీ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి వాటిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూడండి ఒకసారి. ఎందుకంటే మీరు
షుగర్లెస్ బిస్కెట్స్ అంటున్నారు. షుగర్లెస్ బిస్కెట్స్ అంటున్నారు. ప్యాక్లో అక్కడ కంటైనర్లో చూసినట్లయితే ఇంగ్రీడియంట్స్లో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది అనమాట. సో కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ షుగరే. సో షుగర్ అంటే మీరు డైరెక్ట్ షుగర్ తీసుకోక్కర్లేదు. ఫ్రూట్స్లో షుగర్ ఉంటుంది, దాన్ని ఫ్రక్టోజ్ అంటాం. మనం తీసిన కార్బోహైడ్రేట్స్ అది అల్టిమేట్గా మారేది షుగర్ కింద. సో యాక్చువల్గా మన బాడీకి ఒక రోజులో ఎంత షుగర్ తీసుకోవాలి అంటే ఒక 6 to 7 స్పూన్స్ అనేది షుగర్ అనేది మన బాడీకి కావాలి రోజులో. అది మన బాడీ నీడ్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4 ఇడ్లీ తిన్నారు అనుకోండి. ఒక 4 ఇడ్లీ తింటే ఒక కప్పు చట్నీ తింటాం. సో ఒక కప్పు చట్నీతో 4 ఇడ్లీ తింటే అందులో మీకు ఆల్మోస్ట్ 13 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. సో 13 ఇడ్లీ 4 ఇడ్లీ తిన్నప్పుడు కూడా, ఇడ్లీ అందరూ హెల్దీ అనుకుంటారు, 4 ఇడ్లీ ప్లస్ ఒక కప్పు చట్నీ తీసుకుంటే అందులో 13 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. మన బాడీకి కావాల్సిన 6 స్పూన్స్ ఆఫ్ షుగర్ డే మొత్తంలో. సో మీరు ఓన్లీ బ్రేక్ఫాస్ట్లో 13 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నారు. మధ్యాహ్నం మళ్ళీ రైస్ తీసుకుంటాం, నైట్ మళ్ళీ మధ్యలో స్నాక్స్ తీసుకుంటాం, నైట్ మళ్ళీ డిన్నర్ తీసుకుంటాం. అంటే రోజులో ఎంత క్వాంటిటీ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాం మనం? షుగర్ డైరెక్ట్ షుగర్ కాదు, చెప్తున్నాను కదా, ఫ్రూట్స్ అని లేదంటే తినే కార్బో అన్ని కూడా షుగర్ కింద కన్వర్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే మన బాడీ గ్లూకోజ్ కావాలి. ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం, గ్లూకోజ్ మన బాడీకి ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ గ్లూకోజ్ నుంచి వస్తుంది. ఆ గ్లూకోజ్ మన సెల్లోకి వెళ్ళి సెల్ నుంచి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీనే మన యాక్టివిటీస్, మనం తిన్నా, పడుకున్నా, కూర్చున్నా, నడిచినా మనకు ఎనర్జీ కావాలి. ఎనర్జీ అంతా కూడా మనకి గ్లూకోజ్ నుంచి వస్తుంది. అయితే ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం గమనించుకోండి. 6 to 7 స్పూన్ అనేది మన బాడీకి అవసరం. మనం ఎంత తీసుకుంటున్నాం? సో మనం ఎంత కట్ చేసుకోవాలి, ఎంత కార్బ్స్ కట్ చేసుకోవాలి, ఎంత ఫ్రూట్స్ తినొచ్చు. ఫ్రూట్స్ హెల్దీయే. ఎప్పుడు హెల్దీ అంటే వెన్ కంపేర్ టు ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, లేదంటే జంక్ ఫుడ్స్, వీటితో పోల్చుకుంటే ఫ్రూట్స్ మంచిది. ఫ్రూట్స్తో ఇంకా పోల్చుకున్నట్లయితే గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్ ఫుడ్స్, ఫైబర్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడం ఇంకా మంచిదండి. అంటే షుగర్ పేషెంట్స్ షుగర్ని మనం అవాయిడ్ చేయాలంట ఉంటారు కదా, మరి వీరికి ఎట్లా అందుతుంది? అసలు చెప్తున్నాను కదండి, ఎవరికైనా కూడా బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ అనేది అందరికీ మాట. ఎందుకంటే అది షుగర్ పేషెంట్ లేదంటే హార్ట్ పేషెంట్ అది మనకు తెలుసు. మన బాడీ ఎలా డిజైన్ చేయబడింది అంటే మన బాడీకి ఎనర్జీ కావాలి, ఆ మజిల్స్కి ఎనర్జీ కావాలి, అలానే సెల్స్, టిష్యూస్ అన్నిటికీ ఎనర్జీ కావాలి. ఎక్కడి నుంచి వస్తుందంటే న్యూట్రిషన్ నుంచి వస్తుంది అనమాట. ఇందాక చెప్పినట్లు బ్యాలెన్స్డ్ డైట్లో మనకి 30% కార్బ్స్ కావాలి. మనం ఆల్మోస్ట్ 70 to 80, కొంతమంది 90% కార్బ్సే తింటున్నారు. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా తక్కువ తింటున్నారు అన్నమాట. సో కంపల్సరీగా మనకి బ్యాలెన్స్డ్ డైట్లో అన్నీ ఉండాలి. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్, చెప్పాను కదా, వాటర్ కూడా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అనమాట. ఎప్పుడైతే మనం ఇవన్నీ తీసుకుంటామో అప్పుడే మన బాడీకి బ్యాలెన్స్డ్ డైట్ అందిస్తుంది. తద్వారానే మనం లైఫ్ స్టైల్స్ రివర్స్ చేసుకోవచ్చు అన్నమాట. సార్ అలాగే బయోమార్కర్స్ అంటే ఏంటి? సో బయోమార్కర్స్ అంటేనండి బ్లడ్ రిపోర్ట్స్ అండి, సింపుల్గా చెప్పాలంటే. సో బయోమార్కర్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే, సో ముందు మా వావ్ కమ్యూనిటీలో ఫస్ట్ ఏం చేస్తామంటే, ఎవరైనా సరే మనకి కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, పీసీఓడి కానివ్వండి, లేదా ఫ్యాటీ లివర్, ఒబెసిటీ ఏ కంప్లైంట్తో మన దగ్గరికి వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళకి బయోమార్కర్స్ కంపల్సరీగా చేయిస్తాం అన్నమాట. ఎందుకు బయోమార్కర్స్ ఇంపార్టెన్స్ అంటే, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను నేను. సో మీరు ఎలా ఉన్నారు, ఏ ఫుడ్ తింటారు, మీ స్ట్రెస్ ఎలా ఉంది, ఇవన్నీ కొన్ని ఫిజికల్గా తెలుసుకోవచ్చు. ఇంటర్నల్ హెల్త్ ఎలా తెలుసుకుంటామంటే బ్లడ్ రిపోర్ట్సే దానికి ఆధారం అండి. సో బ్లడ్ రిపోర్ట్స్లో కూడా మనం ఏం టెస్టులు చేయిస్తామంటే HbA1c అంటాం. HbA1c అంటే లాస్ట్ 3 months షుగర్ రిపోర్ట్ అనమాట. సో ఎప్పుడు కూడా డయాబెటీస్ ఉంది అని మనం ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం అంటే HbA1cతో కన్ఫర్మ్ చేసుకుంటాం. HbA1c ఎప్పుడు కూడా 6 లోపు ఉండాలండి. 6 లోపు ఉంటే మనం కంట్రోల్గా ఉన్నట్లు. కొంతమంది ప్రీ డయాబెటిక్ కూడా అంటున్నాం. ప్రెసెంట్ డేస్లో మీరు ఎక్కువ వినే ఉంటారు, ప్రీ డయాబెటిక్ అంటున్నారు. సో ప్రీ డయాబెటిక్ కూడా అంత సజెస్టబుల్ కాదు. ఎప్పుడు కూడా ప్రీ డయాబెటిక్ అంటే తక్కువ ఉండాలి, అప్పుడే మనం హెల్దీగా ఉన్నట్లు అనమాట. ప్రీ డయాబెటిక్ అంటే నథింగ్ బట్ ఇంకా డయాబెటీస్ రాబోతుంది ఫ్యూచర్లో, డయాబెటీస్ రాబోతుంది అని చెప్పేసి ఒక ఇండికేషన్ అనమాట. సో ఎప్పుడు కూడా డయాబెటీస్ HbA1c లెవెల్ మనం 6 లోపు ఉండేట్లు చూసుకోవాలన్నమాట. సో ఇంకొకటి మనం లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తాం. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అంటే కొలెస్ట్రాల్ టెస్ట్, సింపుల్గా చెప్పాలంటే. కొలెస్ట్రాల్ టెస్ట్లో కూడా మనకి టోటల్ కొలెస్ట్రాల్ ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ ఉంటుంది, HDL అంటాం, అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాం అన్నమాట. ఇది గుడ్ కొలెస్ట్రాల్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి LDL అంటమాట, లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటమాట. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనమాట. ఎప్పుడు కూడా HDL అన్నది 40 to 60+ ఉండాలన్నమాట. LDL అనేది ఎప్పుడు కూడా 40 లోపు 60 లోపు ఉండాలి. ఈసారి రీసెంట్గా మనం టెస్టులు చేసుకున్నట్లయితే చాలా మంది క్లయింట్స్ మనకి కన్సల్ట్ అవుతుంటారు. ప్రతి ఒక్కరిలో కూడా కామన్గా చూసినట్లయితే HDL 40 కంటే తక్కువ ఉంటుంది. LDL అనేది ఆల్మోస్ట్ 100+, 120, 130, 100+ అందరిలో కామన్గా ఉంటుంది.
80+ ఉంటుంది అందరిలో కూడా. ఎవరిలో కూడా 40 లోపు ఉండట్లేదు అనమాట. చాలా రేర్ అనమాట. మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం హార్ట్ డిసీజెస్ ఎందువల్ల వస్తున్నాయంటే LDL అనమాట. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ మనం ఎంత కంట్రోల్ చేసుకొని, ట్రైగ్లిజరైడ్స్ మనం కంట్రోల్ చేసుకొని, ఇంకొకటి HDL/, రేషియో అంటాం అన్నమాట. ఆ రేషియో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ రేషియోలో ఉంటేనట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా మనం హెల్దీగా మనం కరెక్షన్స్ చేసుకోవడానికి అదొక ఇండికేషన్ అనమాట. సో ఎందుకు LDL లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తాం, అలానే థైరాయిడ్ ప్రొఫైల్ చేస్తాం. సో బరువు పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ థైరాయిడ్ అనమాట. సో థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా, హైపోథైరాయిడిజం ఉందా, హైపర్ థైరాయిడిజం ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి కంపల్సరీగా. సో అందుకని థైరాయిడ్ టెస్ట్ చేస్తాం. ఇంకొకటి లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫ్యాటీ లివర్ చాలా మందిలో గమనిస్తున్నాం అన్నమాట. ఈ ఫ్యాటీ లివర్ కూడా మనం VLDL అంటామండి. ఆ VLDL లెవెల్ బట్టి మనం ఫ్యాటీ లివర్ ఉందా లేదా మనం స్కాన్ చేయకుండా చెప్పొచ్చు అన్నమాట. సో అబ్డామినల్ స్కాన్ చేస్తే ఫ్యాటీ లివర్ అని తెలుసుకుంటాం. సో VLDL లెవెల్ బట్టి 40+ ఉంటే కనుక ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ ఉన్నట్లు అర్థం అన్నమాట. ఇంకొకటి ఫ్యాటీ లివర్ ఉందని ఇంకో ఇండికేషన్ ఏంటంటే సింపుల్గా చెప్పుకున్నట్లయితే పాట్ బెల్లీ అంటమాట. సో పొట్ట ముందుకు వస్తుంది అంటే ఖచ్చితంగా లివర్ కంప్లైంట్ ఉన్నట్లు ఒక ఇండికేషన్ అనమాట. సో పాట్ బెల్లీ ఎవరిలోనండి పాట్ బెల్లీ ఉంది అంటే ఖచ్చితంగా అంటే మన బాడీలో టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి థైరాయిడ్ టైప్ అంటాం, ఇంకొకటి లివర్ టైప్ అంటాం. సో ఇలా చూసుకున్నట్లయితే లివర్ టైప్ బాడీలో కంపల్సరీగా పాట్ బెల్లీ ఉంది, సో బెల్లీ ఫ్యాట్ ఉంది అంటే వాళ్ళలో ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ ఉంది అర్థం అన్నమాట. సో ఫ్యాటీ లివర్ ఉంది అంటే ఫర్దర్ ఇండికేషన్ ఏంటంటే డయాబెటీస్ అన్నమాట. సో ముందు మీరు మీ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవాలి, మీ ఫ్యాటీ లెవెల్ని తగ్గించుకోవాలి. సో అందుకని లివర్ ఫంక్షన్ టెస్ట్ ఖచ్చితంగా చేస్తాం. ఇంకోటి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కంపల్సరీ చేస్తాం. సో కిడ్నీ ఫంక్షన్ ఎప్పుడైతే బాగుంటుందో మనం ఏదైనా డైట్ చేసుకోవచ్చు. సో కిడ్నీ ఫంక్షన్ అంటే సీరం క్రియాటిన్ అంటాం అన్నమాట. ఎప్పుడు కూడా అది 0.6 లోపు ఉండాలన్నమాట. సో 0.6 నుంచి 1.4 వరకు ఉండొచ్చు నార్మల్లో అయితే కనుక. సో ఆ సీరం క్రియాటిన్ లెవెల్స్ ఎప్పుడైతే నార్మల్గా ఉంటాయో మనం డైట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కిడ్నీ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీలో వేస్టేజ్ అంతా కూడా కిడ్నీ ఫంక్షన్ నుంచి జరుగుతుంది అన్నమాట. సో ఆ యూరిన్ రూపంలో, స్వెట్ రూపంలో మనకి అంత బయటకు పోతుంది అన్నమాట, మన బాడీలో టాక్సిన్స్ అన్నీ కూడా. సో ఆ ఫంక్షన్ అంతా కూడా ఎక్స్క్రీటరీ ఫంక్షన్ అంటమాట. ఇదంతా కూడా కిడ్నీలో జరుగుతుంది అన్నమాట. సో కిడ్నీ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకొకటి వైటమిన్ B12, వైటమిన్ D, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వైటమిన్ D తగ్గింది అంటే కనుక బోన్ పెయిన్స్ వస్తాయి, అలానే లెథర్జీ అంటాం, అలిసిపోవడం, స్లీప్ డిస్టర్బెన్సెస్, ఇవన్నీ కూడా గమనిస్తాం అన్నమాట. సో రీసెంట్ డేస్లో చాలామంది మనం టెస్టులు చేస్తున్నట్లయితే ఆల్మోస్ట్ 100 మెంబర్స్లో 95, ఆల్మోస్ట్ 99 కూడా మనం చెప్పొచ్చు వైటమిన్ D డెఫిషియన్సీ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా వైటమిన్ D చూసినట్లయితే 4 అని, 5 అని, 9, 10 లోపే ఉంటుంది చాలా మందిలో. సో ఇది ఎందువల్ల వస్తుంది అంటే వైటమిన్ D యొక్క లోపం సింపుల్ అండి. సన్లోకి వెళ్తే వైటమిన్ D వస్తుందండి. సో ప్రెసెంట్ డేస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి సిడెంటరీ హ్యాబిట్స్ అని అసలు సన్ ఎక్స్పోజరే ఉండట్లేదు అనమాట. సో సన్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల వైటమిన్ D అందరిలో కామన్గా చూస్తున్నాం అన్నమాట. వైటమిన్ D తక్కువ ఉంటే ఆటోమేటిక్గా బోన్ పెయిన్స్ వస్తాయి, బోన్స్ ఎరగడం కానీ, కింద పడితే వెంటనే ఫ్రాక్చర్స్ అవుతున్నాయి. ఇంతకుముందు ఈ ఫ్రాక్చర్స్ ఎక్కువ ఉండేవి కాదు అనమాట. ఇప్పుడు ఎందువల్ల అందరిలో చిన్నపిల్లల్లో కూడా ఫ్రాక్చర్స్ వస్తున్నాయంటే మెయిన్ వైటమిన్ D లోపం అన్నమాట. సో వైటమిన్ D ఎంత చూసుకోవాలి. వైటమిన్ D తక్కువ ఉంటే కనుక సన్ ఎక్స్పోజర్ ఇవ్వాలి, బయట నుంచి అవసరం ఉండే సప్లిమెంటేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకో నెక్స్ట్ వైటమిన్ B12 అన్నమాట. సో వైటమిన్ B12 తగ్గినా కూడా స్లీప్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో షుగర్ పేషెంట్స్లో జనరల్గా మనం గమనిస్తాం అరికాల మంటలు అంటామన్నమాట. అరికాల మంటలు ఎందుకు వస్తాయి అంటే షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ ఇస్తారు. మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ ఏం చేస్తుందంటే వైటమిన్ B12 ఫంక్షన్ తగ్గిస్తుంది అన్నమాట. దానివల్ల అరికాల మంటలు వస్తాయి అన్నమాట. సో మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్స్ వల్ల కూడా వైటమిన్ B12 తగ్గుతుంది. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే డయాబెటీస్, ఎండోక్రైనస్ వాళ్ళు ప్రిగాబిన్ అని చెప్పి ఈ వైటమిన్ B12 పెరగడానికి తగ్గట్టు ట్యాబ్లెట్స్ ఇస్తారన్నమాట. సో వైటమిన్ B12 టెస్ట్ కంపల్సరీ అన్నమాట. ఇంకా నెక్స్ట్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనమాట. హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉంది, ఐరన్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే మనం ఇవన్నీ తెలుసుకుంటామో, ఆ కరెక్షన్స్ చేసుకుంటామో, అప్పుడే మనం హెల్దీగా. సో మన ఎక్స్క్లూజివ్గా వావ్ డైట్లో మనకి ఏంటంటే ఈ కరెక్షన్స్ అన్ని చేస్తాం అన్నమాట. సో తద్వారా హెల్త్ని ఇస్తాం అన్నమాట. సో బరువు తగ్గడం చాలా వేస్ ఉన్నాయి. సో మన దాంట్లో ఎక్స్క్లూజివ్ వావ్ కమ్యూనిటీలో ఏం చేస్తామంటే ఫస్ట్ బ్లడ్ టెస్ట్లు చేస్తాం, బ్లడ్ టెస్ట్లో కరెక్షన్స్ మీద వర్కౌట్ చేస్తాం, దానికి తగ్గట్టు కస్టమైజ్ డైట్ ప్లాన్ ఇస్తాం, న్యూట్రిషన్ కరెక్షన్స్ చేస్తాం. కాబట్టి వాళ్ళు హెల్తీగా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఛాలెంజెస్ని కరెక్ట్ చేసుకుంటారు. మన ముందు తరం వాళ్ళని చూసుకుంటే ఇన్ని వ్యాధులు కానీ ఏ సఫర్ అయ్యింది లేదు, స్ట్రెస్లు కానీ మీరు అన్నట్టు నిద్రలేం కానీ, ఎందుకంటే ఎక్కువ కష్టపడేవారు, మంచి హెల్తీగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు అన్నీ మారిపోయాయి. కోవిడ్ తర్వాత ఇంకా చేంజెస్ వచ్చేసాయి. మరి మన ముందు తరం నెక్స్ట్ జనరేషన్కి
మనం ఏమి ఇవ్వబోతున్నాం అంటారు? సో నన్ను అడిగితే నెక్స్ట్ జనరేషన్కి మీరు ఇచ్చే ఒక అద్భుతమైన గిఫ్ట్ ఏంటంటే హెల్త్ అండి. సో మీరు మనీని ఇవ్వచ్చు, ఖర్చు అయిపోతుంది. అది మీ యొక్క జాబ్స్ కానీ మీ యొక్క బిజినెస్ కానీ నెక్స్ట్ తరాలకు ఇస్తున్నారు. సో నన్ను అడిగితే అన్నిటికంటే మీరు ఇవ్వాల్సింది హెల్త్ అండి. ఎందుకంటే హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా వెల్త్ మీరు సంపాదించుకోవచ్చు. హెల్త్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో మీకు ఎంత వెల్త్ ఉన్నా కూడా, ఎంత మనీ ఉన్నా కూడా అవన్నీ కూడా మీరు హాస్పిటల్స్కి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో మన నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే హెల్త్ అండి. సో మీరు ప్రాపర్గా ముందు మీరు మారండి, మీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోండి. ఆ సిడెంటరీ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు చెప్పాను కదా, అది ఎన్ఈఏటీ యాక్టివిటీస్ అని చెప్పాను కదా, ఆ యాక్టివిటీస్ చేయండి. కంటిన్యూస్ కూర్చోవద్దు, కాసేపు నిల్చోండి, కాసేపు వాక్ చేయండి, కాసేపు చాలా మంది ఫోన్ మాట్లాడతారు, ఫోన్ మాట్లాడేటప్పుడు కాసేపు నడుచుకుంటూ మాట్లాడండి. అలానే కాసేపు వాకింగ్, కాసేపు జాగింగ్ కానీ లేదంటే వర్కౌట్స్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. బట్ ఓన్లీ 20% ఎక్సర్సైజ్ అన్నది ఇంపాక్ట్ ఉంటుంది. 80% ఫుడ్లో కరెక్షన్స్ చేసుకోవాలి. సో బరువు తగ్గాలి, వెయిట్ లాస్ అవ్వాలి, ఇవన్నిటికి కూడా అన్నీ కావాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి, మీ యొక్క ఫుడ్లో కరెక్షన్స్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. వీటన్నిటితో పాటు ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలి. ఎందుకంటే ప్రాపర్ గైడెన్స్ లేకుండా మనం ఏం చేయలేమన్నమాట. ఎంత ప్లేయర్ అయినా కూడా వాళ్ళకి కోచ్ ఉంటారు. సో స్పోర్ట్స్ తీసుకోండి, ఒక విరాట్ కోహ్లీకి ఒక కోచ్, లేదా సైనా నెహ్వాల్కి ఒక కోచ్, పివి సింధుకి ఒక కోచ్. ఎందుకు వాళ్ళ కోచెస్ ఎందుకు అంటే గైడెన్స్ కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. సో వెయిట్ లాస్లో గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూట్యూబ్లో చూసి చాలామంది డైట్స్ చేస్తారు. ఎంతవరకు అంటే ఒక 1 వీక్ చేస్తారు, ఒక 10 days చేస్తారు, ఆ డైట్ చెప్పిన డైట్ ఫాలో అవుతారు. నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళకి ఆన్సర్ ఉండదు అన్నమాట. ఎవరిని అడగాలి? యూట్యూబ్లో మనం వీడియోస్ చేస్తాం. సో వాళ్ళకు అథారిటీ, వాళ్ళ నెంబర్స్ కానీ ఏం దొరకవు మనకి. సో ఎప్పుడైతే మనం ఇలా చేసుకుంటూ వెళ్తామో అది టెంపరీగా అయిపోతుంది అన్నమాట. సో మోటివేషన్ ఉండదు. సో ఒక కమ్యూనిటీగా మనం వర్క్ చేసినప్పుడు, ప్రాపర్ గైడెన్స్తో వర్క్ చేసినప్పుడు, ఈ కరెక్షన్స్ అన్ని చేసుకున్నప్పుడు మీ యొక్క లైఫ్ స్టైల్ ఛానల్స్ అన్నిటి కూడా రివర్స్ చేసుకోవచ్చు అండి. సార్ అలాగే ఇప్పుడు మీరు ఇంత హెల్త్ గురించి, వెల్నెస్ ఇవన్నీ చెప్పారు కదా, మరి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లా అంటారు? సో కాంటాక్ట్ అవ్వాలంటే నెంబరు ఉందండి మనకి. సో నా నెంబర్ వచ్చేసరికి 9030175900. మరొక చెప్తున్నానండి, 9030175900. సో ఈ నెంబర్ కాంటాక్ట్ అయినట్లయితే ఖచ్చితంగా ముందుకు చెప్పినట్లు ముందు బ్లడ్ రిపోర్ట్స్ తీసుకుంటామండి. బ్లడ్ రిపోర్ట్స్ తీసుకొని ఆ రిపోర్ట్స్ బట్టే మీ హెల్త్ని కరెక్ట్ చేసుకుంటూ మీ యొక్క లైఫ్ స్టైల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, ఫ్యాటీ లివర్ కానీ, ఒబెసిటీ, వీటన్నిటికి కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ విత్ ప్రాపర్ కస్టమైజ్డ్ డైట్ ప్లాన్తో మిమ్మల్ని ట్రీట్ చేస్తామండి. చాలా మంచి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే.